ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మేము వినాయకుడి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాము. మా ఊర్లో ప్రతి సంవత్సరం చాలా మంచి మంచి విగ్రహాలు తెచ్చి పెట్టి అమ్ముతారనమాట. అక్కడికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఆ విగ్రహాలు మీకు చూపిస్తున్నాము. ఎందుకండి అంటే వినాయక చవితి వచ్చేస్తుంది కదండి, అందుకోసమని. ఓకేనా? చూసి ఎలా ఉన్నాయి విగ్రహాలు తప్పకుండా కామెంట్ చేయండి. మా ఊర్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి విగ్రహాలు ఇక్కడి నుండే కొన్ని తీసుకెళ్తారు. చాలా బాగుంటాయి. వినాయక చవితి అంటేనే పసిపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. చూస్తున్నారు కదా, విగ్రహాలన్నీ రంగు రంగులతో చెమ్కీలతో ఎంత చక్కగా తీర్చిదిద్దారో. ప్రతి ఒక్క విగ్రహం దైవభక్తి ఉట్టిపడేలా ఉంది. ఏ ఒక్క విగ్రహానికి వంక పెట్టడానికి లేదండి. దాదాపుగా ఇక్కడ విగ్రహాలు కొన్ని అయితే బుక్ అయిపోయాయండి. ఇలా తొండానికి పేపర్ చుట్టిన విగ్రహం బుక్ అయినట్లంట చెప్పారు. సో వినాయక చవితికి 2 వారాల ముందే విగ్రహాలు మంచి మంచివి సెలెక్ట్ చేసుకొని ఇట్లా బుక్ చేసుకొని వెళ్తారనమాట. విగ్రహాలు కొనడంలో కూడా పోటీ పడి కొంటారు. మేము ఇంత రేటు పెట్టుకున్నామంటే మేము ఇంకా ఇంత రేటు పెట్టుకున్నామని పోటీలు పడి మరి గొప్పగా చెప్పుకోవడానికి కొంటారండి విగ్రహం. సో ఆ విధంగా అంత హడావుడితో అంత సందడిగా మా ఊర్లో అయితే వినాయక చవితి బాగా జరుపుకుంటారు. మీరు కూడా మీ ఊర్లో ఇలానే జరుపుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిట్లో మీకు ఏ విగ్రహం నచ్చిందో వర్ణించి కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఓకేనా? సంగతి చూశారు కదా. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీ సీతారామ. బాయ్.